హాయ్ అండి, పిల్లి పాలు తాగుతుంది. చప్పటి పాలు కాదండి, చప్పటి పాలు అయితే అసలు తాగదు. ఎంతసేపు ఉంచినా కానీ అలానే ఉంటాయండి. సాయంత్రం దాకా ఉంచినా కానీ టేస్ట్ని బట్టి తింటూ ఉంటుంది. సో చప్పటి పాలు అయితే అసలు తాగదండి. దానిలో కొంచెం పంచదార వేస్తే తాగుతుందండి, లేకపోతే సాయంత్రం దాకా ఉన్నా అలాగే ఉంటాయి పాలు. అనగనగా ఒక ఊరిలో రాజుగారు రాయబంటూ ఉంటారు. పాలు రాజుగారు వేసినప్పుడు వస్తుంది. మొత్తం కూడా రాజ్యానంతటినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడన్నమాట. రాయబంటూ రాజుగారు చెప్పిన మొత్తం కూడా పని చేసుకుంటూ శుభ్రంగా రాజుగారికి నమ్మిన బంటులాగా రాయబంటూ ఉంటాడనమాట. రాజుగారు ఒకరోజు శిస్తు కట్టలేదు, ఎందుకు కట్టలేదో జనాల్ని అడిగొద్దాం పదా అని చెప్పేసి తన రాజ్యంలోకి లోపలికి వెళ్ళి జనాల్ని అడుగుతుండగా అందరూ కూడా ప్రజలు అంటారు, మొత్తం కూడా ధాన్యం వస్తున్నాయి రాజుగారు, ఎలుకలు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి, మీకు శిస్తు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి అంటారంట. అప్పుడు రాజుగారు మనసు కరిగిపోయి రాజుగారు ఇంటింటికి ఒక పిల్లిని, ఒక పిల్లని, ఒక ఆవుని, ఆవు దూడని ఉంచండి, ఎలుకలు రాకుండా ఉంటాయి, ఆవు పాలు పిండి పిల్లికి పడతారు అని చెప్పేసి రాయబంటికి చెప్తాడనమాట. అప్పుడు రాయబంటి వెళ్ళి ఊర్లో మొత్తానికి కూడా పిల్లిని, పిల్లని, ఆవుని మొత్తాన్ని కూడా కాపలా అనేది ఉంచుతారనమాట, ఎలుకలు రాకుండా. అప్పుడు ఎలుకలన్నీ కూడా ఓ దగ్గర చేరి మాట్లాడుకుంటాయంట, మరి మాకు ధాన్యమే కదా ఆకలి తీరేది, ఇలాగా పిల్లిని ఉంచితే ఎలాగా మాకు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఓ దగ్గరకు చేరి మాట్లాడుకుంటాయంట ఏం చేయాలి అని. అప్పుడు ఆ ఎలుకల్లో ఒక పెద్ద ఎలుక ఉంటుందంట, ఉండి ఇంటింటికి గోతులు దవ్వుకుందాము, ఆ గోతుల్లో ఉందాము, మన ఆకలి తీర్చుకుందాము తెలియకుండా అని చెప్పి ఇంటింటికి గుంటలు తీసి గుంటలో కాపలా ఉంటాయంట ఎలుకలు. అప్పుడు పిల్లి అనుకుంటుందంట, ఎలుకలన్నిటినీ కూడా నేనే తినేస్తే అయ్యో పాపం వాటికి ఎలాగా తినడానికి ఉండనివ్వలే, ఆ గుంటలో ఉండి కొన్ని తినేసి వెళ్తాయి అని చెప్పి జాలిపడి వదిలేస్తుందంట పిల్లి ఎలుకల్ని.